కాసేపట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సిడిఎస్ తో పాటు త్రివిధ దళాధిపతులతో హై లెవెల్ మీటింగ్ ను నిర్వహించనున్నారు. భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పాక్ చేస్తున్న దాడులను, దానికి భారత్ ప్రతిదాడులను అధికారులు వివరించనున్నారు. కాగా పాక్ పై భారత్ ప్రతిదాడులను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రధానికి తెలియజేస్తున్నారు సిడిఎస్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, ఇక భారత్ అలాగే ఈ పాక్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో. మరి త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు, అలాగే కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులు సమావేశమవుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో హై లెవెల్ మీటింగ్ ఒకటి జరుగుతుంది. భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి తాజా పరిస్థితుల్ని అంచనా వేయడం, వాటిని సమీక్షించడం, మరి ఫ్యూచర్ తర్వాత మరి గంటకి ఏం కాబోతుంది, ఏం జరగబోతుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. ఇక ఈ హై లెవెల్ మీటింగ్ లో కీలకమైన అధికారులు, రక్షణ శాఖ అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు, హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. మరి భారత్ ఇప్పటిదాకా చేసినటువంటి దాడులు, వాటి ఫలితంగా వచ్చినటువంటి పరిణామాలు, అలాగే ఇంకా మరి ఇవాళ రేపు మరి ఏం చేయబోతున్నాం, దానికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. పాక్ ఇప్పటికే దాదాపుగా చూసుకున్నట్టుగైతే పాక్ దాడులతో భారతదేశానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పాక్ చెందినటువంటి దాదాపుగా 3 యుద్ధ విమానాలు కూల్చివేశారు. మరో దాదాపు ఒక కొన్ని డ్రోన్స్ 50 డ్రోన్స్ దాదాపుగా పేల్చివేయడం జరిగింది. భారత్ లోని పాక్ ఎయిర్పోర్ట్ లను టార్గెట్ గా పెట్టుకుని పాక్ దాడులు చేస్తున్న నేపథ్యంలో పాక్ రాడార్ వ్యవస్థను మొత్తానికి కూల్చివేశారు. మరి పాక్ ఆర్థిక లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుని వారన్నిటిని కూడా దాడి చేస్తున్నారు. అక్కడ పాక్ లో ముఖ్యంగా కరాచీ పోర్ట్ చాలా కీలకమైంది పాకిస్తాన్ కి. మరి ఈ పోర్ట్ ను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి పేల్చివేయడం జరిగింది. ఇది చాలా పెద్ద ఆర్థికంగా పాకిస్తాన్ కి చాలా పెద్ద భారమే అని చెప్పాలా. మరి అయితే ఇక్కడ భారతదేశంలోని జమ్మూ ఎయిర్పోర్ట్ లను, అలాగే అమృత్సర్ లోని టెంపుల్, గోల్డెన్ టెంపుల్ టార్గెట్ చేసుకుని డ్రోన్స్ వదులుతున్నారు. వాటన్నిటిని కూడా పేల్చివేయడం జరుగుతుంది. మరి ఇవాళ రేపు కూడా పరిస్థితి అయితే చాలా తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఏ రకమైన ప్లాన్ చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశం మీద కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.